హైవ్యూర్స్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సీరియస్లీ చాలా మంచి న్యూస్ ఇదైతే. నాకైతే చాలా మంచిది. ఎందుకంటే గబక్కన మా అక్క వాళ్ళవో చెల్లికో లేదన్నప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్ లేదంటే నాకు ఏదైనా అవసరం గబక్కన ఎవరికైనా డబ్బు పంపాలంటే బ్యాంకులో ఉంటాయి, అకౌంట్లో పంపాలి, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి. అకౌంట్ యాడ్ చేసుకోవాలని తర్వాత 1 hour అని ఒకసారి, కొన్ని యాక్టివేట్ అని 2-3 hours అని ఒకసారి, కొన్ని యాక్టివేట్ అయినటువంటి 1 dayలో 50,000కి మించి పంపలేమని ఒకసారి, కొన్ని 1 week వరకు ఎంత అమౌంట్ పంపలేని కండిషన్స్, ఇలా 1,00,000. అంటే మనం మన అకౌంట్లో ఆల్రెడీ యాడ్ అయ్యి ఉన్నటువంటి అకౌంట్లకే ఈ అమౌంట్ పంపుకోవచ్చు. అది కూడా మనం పెట్టుకున్న మ్యాక్సిమం లిమిట్ వరకు. అలా కాని పక్షంలో కొత్తగా ఎవరినైనా అకౌంట్ యాడ్ చేసుకోకుండా కూడా వాళ్ళకి పంపాలంటే నాకు తెలిసి ఇప్పటి వరకు ఉన్నటువంటి లిమిట్ ఒక్కొక్క బ్యాంక్ ఒకలాగా ఉంది. కొన్ని 10,000 రూపాయలు, కొన్ని 25,000 రూపాయలు, నాకు తెలిసి మ్యాక్సిమం 30,000 రూపాయలు పంపడానికి ఆస్కారం అయితే ఉంది. ఏది 30,000 అలా 50,000. మీరు అకౌంట్ వాళ్ళది యాడ్ చేసుకోకపోయినా అప్పటికప్పుడు వాళ్ళ డీటెయిల్స్ పెట్టి వాళ్ళ ఫోన్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని యాడ్ చేసి అప్పటికప్పుడు ఇమీడియట్గా పంపే అమౌంట్ ఇప్పటివరకు అయితే చాలా చాలా తక్కువ. దాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక ఇప్పటి నుంచి 5 లక్షలుగా పెంచారు. సూపర్ కదా. మ్యాక్సిమం 99% జనాలు 5 లక్షల లోపు డబ్బు అటు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇక 1% అబోవ్ 5 lakhs ఉంటే దానికి పెద్ద ప్రొసీజర్ ఆర్టీజీ చేసి ఇంకా 1,00,000 అది పక్కన పెడతాం. సో ఈ 5 లక్షల లోపు ఒక అకౌంట్ యాడ్ అయ్యి లేకపోయినా వాళ్ళకి ఇమీడియట్గా పంపవచ్చు. దానికి గాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్త రూల్ పాస్ చేశారు అన్ని బ్యాంకులకి. సో బిందాస్గా హ్యాపీగా ఒక అకౌంట్ మీ దగ్గర యాడ్ అయ్యి లేకపోయినా అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా క్రాస్ చెక్ చేసుకొని ఎంటర్ చేసి హ్యాపీగా అప్పటికప్పుడు పంపించేశాడు.